హాయ్ నమస్తే భయ్యా. సో కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది, ట్రైలర్ ఎలా అనిపించింది? పుష్ప కిస్సింగ్ ఏంది కిస్సింగ్ భయ్యా, తొక్కలా ఉంది అసలు. అది ఏంది సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వరస్ట్గా ఉంది భయ్యా, చెప్తున్నా కదా. పుష్ప 1 సూపరు, పుష్ప 2 వైల్డ్ అంటే వైల్డ్. ట్రైలర్ గురించి చెప్తున్నా. సాంగ్ భయ్యా, సాంగ్ ఒక దండము. ఆడు ఎవడో సాంగ్ కొరియోగ్రాఫర్, వాడికి పెద్ద దండం చెప్తున్నా కదా నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్, తగ్గేదేలే తెలుసు కదా. చెప్తున్నాను కదా భయ్యా, వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది, పక్కా వరస్ట్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎడనా నీళ్ళు లేని బాయిలో దుంకుదాం అనిపిస్తుంది ఆ సాంగ్ చూస్తే అయితే. పార్ట్ 1 సాంగ్ బాగుందా, ఊ అంటావా బాగుందా, లేదా కిసిక్ బాగుందా? పార్ట్ 1 బాగుంది భయ్యా. ఊ అంటావా మావా ఊ అంటావా బాగానే ఉంది, ఓకే. ముసలోళ్ళకి కుర్రాళ్ళకి మంచి ఊపు వస్తుంది. దీంట్లో ఇది ఏంది భయ్యా, వరస్ట్గా ఉంది సాంగ్. నీరసం కాదు, ఉన్న నీరసం నీళ్ళు ఒలికిపోయేలా ఉంది. ఇంకా నువ్వు నీరసం ఆడితే ఎట్లా? మరి టికెట్ రేట్లు పెంచారు అంటున్నారు, పెంచుతామంటున్నారు, 700 అంటున్నారు. సో మల్టీప్లెక్స్లలో ఎలా ఉంటుంది మరి? 700 పెట్టి సినిమాలు చూడవచ్చా మరి? లేదు భయ్యా, మేము పుష్ప ఫ్యాన్స్గా చెప్తున్నాము. టికెట్ కనుక పెంచితే సినిమా కలెక్షన్ తగ్గుతుంది పక్కా, అది మాత్రం నోట్ చేసుకోండి. మిడిల్ క్లాసులు పెట్టని వాళ్ళు, బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ పెట్టలేరు కదా. ఉన్న మామూలు టికెట్లు పెట్టండి, కలెక్షన్ లేదా? ఓల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది, ఆల్ ఇండియా అన్ని స్టేట్లో రిలీజ్ అవుతుంది సినిమా. వాళ్ళకి ఏం తక్కువ చెప్పు? మరీ అంత అంటే మరీ ఓవర్ అయిపోతుంది. నాకు తెలిసి టికెట్ రేట్లు పెంచందే బెస్ట్. పెంచితే మాత్రం ఓన్లీ ఉన్న వాళ్ళే చూస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చూడాలంటే పెంచకుంటే బెటర్. ఓవరాల్గా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? పుష్ప ట్రైలర్ చూస్తే అదుర్సు, పాట చూస్తే బెదుర్సు, అది మాత్రం పక్కా. నాకు తెలిసి సుకుమార్ డైరెక్టర్ గారికి నేను నాకు చిన్న సలహా చెప్తున్నా ఏంటంటే, ఈ సాంగ్ని రీషూట్ చేస్తే బెటర్, అది మాత్రం పక్కా. సాంగ్ వరస్ట్ ఉంది భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్ఎక్స్పెక్ట్ అనుకున్నాం కానీ ఇంత వరస్ట్ ఎక్స్పెక్ట్ ఉందని అసలు మేము అనుకోలేదు.